నువ్వు షీప్ లిక్కర్లకు చికెన్ ముక్కలకు చిల్లర పైసలకు ఓటేసుకోడి నువ్వు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తేనట్టు లోన్ లేరిడా. ఫస్ట్ నువ్వేం చేయాలా, నువ్వు మారి 10 మందికి చెప్పాలా. నేను ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే అసుంటోళ్ళు చెప్తారు, ఏయ్ బావా నువ్వు గాడికి ఎందుకు వస్తావే, గీ పార్టీకే గిదై గాడికే గిడికే అంటారు. అసుంటోళ్ళ మాటలు పట్టుకోవద్దు. ఆడు తాగిపిస్తాడు తినిపిస్తాడు, ఎందుకంటే అమ్ముడు పోతాడు దావతులు ఇచ్చే లీడర్లకు. అసుంటోళ్ళ మాటలు పట్టుకొని ఊళ్ళకు పడితే వాళ్ళకు ఓటేయద్దు. ఓటు హక్కు అనేది మీ వ్యక్తిగతం. అంబేద్కర్ గారు ఏం చెప్పిండు, వజ్రాయుధం లాంటి ఓటు హక్కును మీకు ఇస్తున్నా, చెప్పుడు మాటలు పట్టుకొని ఊళ్ళకంటే వాళ్ళకు ఓటేయద్దు. మరి మాయ మాటలు మభ్య మాటలు చెప్పే లీడర్లకు కూడా వేయద్దు. మీకు నచ్చిన వాళ్ళకు రహస్యంగా మీరు వేసుకునే హక్కు ఇది. కాబట్టి మంచిగా నిర్ణయం మీరు తీసుకోవాలి. సబ్కా సున్నా దిల్కా కర్నా అని మీరందరూ కూడా ఆలోచించాలా. ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇంకొకటి చివరగా చెప్తున్నా, డ్రగ్స్ పైన కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు డ్రగ్స్ గంజాయి మత్తు పానీయాలకు పోరగాళ్ళు అలవాటు అయిపోయి మరి లంగలు తయారవుతున్నారు. అలా నా పిల్లలు ఉండొచ్చు, తెల్లారి మీ పిల్లలు ఉండొచ్చు. మరి అట్లా ఉండకుండా ఉండాలనంటే ఇక నుంచి ఆయన ఏం చేయాలా, పోరగాళ్ళను ఇంత చదువులు చదివితే సరిపోదు, చదువుతో పాటు వాళ్ళకు మంచి విషయాలు చెప్పాలా. కాబట్టి నాగరాజు కొంచెం దూరం పోయి మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను అట్లా మాట్లాడలే, గమనించు. అవసరం ఉంటే పోయి దూరం పోయి మాట్లాడాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకటి గమనించాలా, పోరగాళ్లకు విలువలతో కూడినటువంటి విద్యని ఇవ్వాలా. ఉత్త చదివిస్తే లాభం లేదు. ఇవాళ బట్టి చదువుకున్నాడు, పీజీలు పిహెచ్డీలు చేసిండు, వాడికి బ్యాంకు వచ్చారు నింపరాదు, మార్కెట్కి పోయి కూరగాయలు లేరాదు, సిలిండర్ తెచ్చే పద్ధతి తెలియదు. మనుకున్నాడు చదువు. అయ్యవని గౌరవించాడు, పెద్దలను గౌరవించాడు, ఊరుకు విలువీయాడు, ఊరోళ్ళకు విలువీయాడు, సార్ల భయం ఉండదు. అసలు వాళ్ళంతా వేస్ట్ గాళ్ళు. వాళ్ళు దేశంకు మనకే కాదు, అసలు పిల్లలు దేశంకు కూడా భారమే. కాబట్టి దేశంకు మంచి పిల్లల్ని ఇవ్వాలా, మంచి యువతని ఇవ్వాలా. ఇలా మనం అనుకుంటాం మా పోరగాళ్ళు మాకు ఆగమైతే ఏంది అనుకుంటాం. పోరగాళ్ళు ఆగమైతే మన ఊరుకు, మన మండలకు, మన జిల్లాకు, మన రాష్ట్రంకు కూడా చెడ్డ పేరే, మన దేశంకు కూడా చెడ్డ పేరే. కాబట్టి భవిష్యత్తు తరాలను మంచిగా తయారు చేయాలనంటే ఇప్పుడు మైనార్టీ తీరిన వాళ్ళే ఎలక్షన్లలో తిరగాల, ఓటు హక్కున్నోళ్ళు. మైనార్టీ తీరని పోరాళ్ళకు కూడా ఎలక్షన్లలో జెండాలు పట్టిపిస్తున్నారు కొందరు తెలివి తక్కువ. ఆడేం చేస్తున్నాడు, ఆ పెద్దోళ్ళు తాగేటప్పుడు వీడు కూడా మెల్లమెల్లగా తాగుతున్నాడు. ఆడికి అలవాటు లేకపోతారా, మామా నేను 3 బీర్లు తాగినా, ఒక బీరు తాగుతారా అని ఆడు పక్కడు దోస్తు రెచ్చగొడుతున్నాడు, చిచ్చా కాకా మామ అనుకుంటా. ఆడికి తాగుడు అలవాటు అవుతుంది. ఆడ మళ్ళీ కాలేజీలకు పోయినాక, నిర్మలా సుడి బైన్సా ఊర్లోకి పోయినాక, హైదరాబాద్ అటు ఇటు పోయినాక ఆడ మెల్లగా గంజాయికి అలవాటు పడుతున్నాడు, కళ్ళు పోయి విస్కీ పోయి బ్రాండ్ పోయి, మళ్ళీ డ్రగ్స్కి అలవాటు అవుతున్నాడు. పైసలు ఫీజుల పేరుతో వసూలు చేస్తున్నారు అయ్యవ దగ్గర. ఇచ్చి ఇవ్వకపోతే ఆస్తులు పంచమంటున్నారు, పంచకపోతే ఆఖరికి వస్తే అయ్యవనే చంపేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు పొడిచి ఇంత సామాన్లన్నీ ఎత్తేస్తున్నారు. మరి ఇసుంటి పోరగాళ్ళను తయారు చేయడము